ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. థ్రోన్ ఆఫ్ గ్రేస్ అనే యూట్యూబ్ ఛానల్‌కి మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఇది నా మొదటి వీడియో. నేను దేవుని యొక్క కృపని, ఆయన యొక్క ప్రేమని, ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ ప్రపంచంలో చాలామంది శాంతి, నిరీక్షణ, ప్రేమ, కనికరం కోసం వెతుకుతూ ఉంటారు. కానీ అవన్నీ దొరికే ఒకే ఒక సంపూర్ణమైన ప్రదేశం ఏంటంటే దేవుని యొక్క కృపా సింహాసనం. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, గనుక మనము కనుకరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. ఆమేన్. ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. దేవుడు ఒకవేళ మనం పాపం చేసినా, ఒకవేళ ఆయన మార్గం విడిచి మనం బయటికి వెళ్ళినా మనల్ని నెట్టివేయడు, కానీ ఆయన యొక్క కృపా సింహాసనం వద్దకు మనల్ని రావాలని ఒక మార్గం తెరిచి మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాడు. మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, అశాంతి, నిరాశ, అపజయాలు ఏదైనా కావచ్చు. కానీ యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు కృపా సింహాసనానికి మార్గాన్ని తెరిచాడు. ఆయన కృప మన బలహీనతలను బలంగా మారుస్తుంది. ఆయన ప్రేమ విరిగిపోయిన హృదయాన్ని స్వస్థపరచగలదు. ఆయన రక్తం ప్రతి పాపము నుండి మనల్ని రక్షించగలదు. అందుకే ఈ ఛానల్ ద్వారా ప్రతి వీడియో దేవుని యొక్క ప్రేమను, కృపను, ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని వాక్యాధారంగా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. యాజ్ ఏ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ నా లక్ష్యం ఒకటే. ప్రతి వీడియో దేవుని వాక్యాన్ని సులభంగా మీతో పంచుకోవాలని, బైబిల్ ఆధారంగా మీతో చర్చించాలని, ప్రతి ఒక్కరూ క్రీస్తుని తెలుసుకోవాలని, దేవునిలో ఎదగాలని, దేవుని మహింపరిచే వారిగా ఉండాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు మా తండ్రి, ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. నీ కృపను వారి జీవితాల్లో అనుభవించేలాగైనా, జీవితాల్లో నిరీక్షణ, శాంతి, సమాధానాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా మీరు మార్చమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే ఈ యొక్క థ్రోన్ ఆఫ్ గ్రేస్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. అలాగే దేవుని కోసం నా వంతు ఏదైనా చేయాలనుకుని నన్ను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. దేవుని కృప మీ అందరితో ఉండనుగాక. ఆమేన్.